పున్నమరాజు కథానిధికి స్వాగతం. సినీ వినీలాకాశంలో పాటల సిరావెన్నెలలు పూయించడం ప్రారంభించక ముందు భరణి అనే కలం పేరుతో చేంబోలు సీతారామశాస్త్రి కథలు రాసేవారని మనలో చాలామందికి తెలీదు. స్వతహాగా భావకవి అయిన సీతారామశాస్త్రి జీవితంలోని అనేక పార్శ్వాలను పరిచయం చేస్తూ తన అనుభూతుల్ని మాటలుగా అనువాదం చేసి రాసిన కథ ఎన్నో రంగుల తెల్ల కిరణం. ఈ కథలో సీతారామశాస్త్రి భావుకత మన మనస్సుని మెత్తగా తాకుతుంది. కథ చివరంటా వింటే జీవితం పట్ల మనకుండాల్సిన సానుకూల దృక్పథం బోధపడుతుంది. చేంబోలు సీతారామశాస్త్రి రాసిన ఎన్నో రంగుల తెల్ల కిరణం కథ వినండి పున్నమరాజు గళంలో. అటు మధ్యగదిలో నుంచి ఇటు కటకటాల వరండాలో నుంచి కలకలం స్పష్టాస్పష్టంగా వినిపిస్తోంది. రకరకాల సంభాషణలు, మధ్య మధ్యలో పెద్దగా నవ్వులు, గోలగోలగా నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుతున్నారు. ఈ గదిలో తలుపులన్నీ మూసేసుకుని ఒంటరిగా పడుకునున్నాను. నిద్ర పట్టడమూ లేదు, నిద్రపోవాలనే ఉద్దేశమూ లేదు. ఊరికే విశ్రాంతిగా కళ్ళు మూసుకుని గత ఏడాది కాలాన్ని సమీక్షించుకుంటున్నాను. 3 రోజుల నుంచి ఒక్కలా అలిసిపోయాడు కుర్రనాగన్న. శుభ్రంగా పడుకోనివ్వండిరా వాణ్ణి అని అమ్మమ్మ మగవాళ్ల భోజనాలు పూర్తి కాగానే నా విశ్రాంతికి ఏర్పాటు చేసింది. ఆవిడ పుణ్యమాని గత వారం రోజులుగా దొరకని ప్రశాంతమైన ఒంటరితనం దొరికింది. శ్రమపడటం, విశ్రాంతి తీసుకోవడం విషయానికి వస్తే నాకన్నా మిగిలిన ప్రతి ఒక్కరూ 100 రెట్లు ఎక్కువ కష్టపడ్డారు. ఈ 3 రోజులు ఊపిరి తిరగనివ్వని పని. పైగా 5గురు కాపురం ఉండే ఇంట్లో 50 మంది సర్దుకోవలసి రావడం. ఈ 3 రోజుల కార్యక్రమానికి కేంద్ర బిందువుని, కర్తని నేనే. కనుక నాకు ప్రత్యేకమైన గుర్తింపు. నిద్రకి వాటికి ప్రత్యేకమైన సౌకర్యాలు పెళ్లికొడుకులాగా. ఈ పోలికను అనుకోవలసి వచ్చిన ప్రతిసారి అదోలా ముడుచుకుపోతోంది నా మనస్సు. పెళ్లికొడుకులాగా ఇదేం పోలిక? కానీ అలా పోల్చుకోక తప్పనిసరి కావడంతో జీవితపు వైచిత్రి ఏదో తోస్తోంది లీలగా. శారీరక శ్రమ కన్నా మానసిక సంఘర్షణ ఎక్కువ అలసట కలుగజేస్తుంది. అందువల్లనే అందరికన్నా ఎక్కువ అలసిపోయాను. ఈ 3 రోజులుగా అనుక్షణం నా అంతరంగం విచిత్రమైన ఒత్తిడికి లోనయింది. ఒకదానికొకటి సంబంధం లేని వేలాది లక్షలాది భావాలు అల్లకల్లోలంగా ఆక్రమించేశాయి మనసంతా. మనిషి జన్మించింది మొదలు మరణశయ్య మీద చిట్ట చివరి ఉచ్ఛ్వాసం తీసే వరకు ఎన్ని రకాల అనుభూతులకు లోను కాగల అవకాశం ఉందో అన్ని అనుభూతులు ఈ ఒక్క 3 రోజుల్లోనే చుట్టుముట్టాయి నన్ను. అలిసి ఉన్నారు, అలా 1 గంటపాటు నడుములు వాల్చరాదట్రా, అలా అనవసరంగా వాగుతూ మరీ అలసిపోయే కన్నా అమ్మమ్మ మధ్యగదిలో ఉన్న వాళ్ళని కసురుతోంది. రేపటి నుంచి అందరూ చేసే పని అది. రేపు తెల్లారులేస్తే ఎవరి గూటికి వాళ్ళు. మళ్ళీ అన్నాళ్లకో ఎక్కడో ఏం కబుర్లు చెప్పుకున్నా ఇవాళ ఒక్కరోజే కదమ్మా. సుందరం పిన్ని. ఈ గుంట వెధవలంతా ఏరి ఒక్కడు కనబడ్డు. పెద్దబాబు గది వెనకాల కటకటాల గదిలో పేకాట ఆడుతున్నారు. అటు వాళ్ల మాటలు, ఇటు నా పెద్ద తమ్ముడు రమణ, మిగతా వాళ్లు చేస్తున్న పేకాట అల్లరి అన్నీ చెవిని పడుతున్నాయి. అశాంతితో అలసిపోయిన నిస్త్రాణలో ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుంది మనసు. అన్ని రంగులు, అన్ని అందాలు, అన్ని అనుభూతులు సగటుగా కలిసి ఉన్న సూర్యకాంతి జీవితం కాదంటారా? అమ్మవైపు, నాన్నగారి వైపు అయినవాళ్లు చాలామంది ఉన్నారు. మేనమామలు, పినతల్లులు, మేనత్తలు, పినతండ్రులు, వాళ్ల కుటుంబాలు, నా 2 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు అంతా కలిపి పిల్లాజల్లతో సహా నికరంగా 50 మంది తేలారు. ఈ 3 రోజుల అనుభవము తేల్చింది ఇంతమంది అయినవాళ్లు ఒక్కచోట చేరినప్పుడు ఏం మాట్లాడుకుంటారో ఇది అని చెప్పడానికి ఏమీ ఉండదు. కొటేషను ఉండదు. అవి మాటలు కావు. అది సంభాషణ కాదు. ప్రతి మనిషి ఒకే గుండెలో ఒక మొక్క. వీళ్ళంతా ఒకే గుండె మొక్కలు. కాలం ఎక్కడెక్కడో విసిరేస్తుంది. ఈ మొక్కల్ని జీవితం తరుముకొస్తుంటే జీవనాన్ని తరుముకుంటూ ఎవరికి వాళ్ళు ఒకరికొకరు దూరంగా మళ్ళీ అదే కాలం. చావుకో పుట్టుకకో నిలువుగా పాతబడిన పందిరిరాట్ల మధ్య పెనవేసుకుంటున్న పచ్చని పెళ్లిముళ్లకి సాక్ష్యం ఇచ్చేందుకు అడ్డంగా పరచబడిన అవే రాటల పాడి మీద తెగిపోయి వెళ్ళిపోతున్న ముళ్లను వీడుకొలిపేందుకో మళ్లీ తాత్కాలికంగా దగ్గరికి చేరుస్తుంది. అప్పుడా గుండె ముక్కలు ఆత్రంగా, ఆప్యాయంగా, అస్తవ్యస్తంగా ఉండగట్టుకుని జారిపోయిన క్షణాలన్నింటినీ స్పందించాలని చేసే ప్రయత్నం. ఇప్పుడు అదే జరుగుతోంది. ఆ 3 రోజులు ఈ గుండె ముక్కలన్నింటినీ తన గుప్పెట్లో ఉండగా బిగియపెట్టిన కాలం రేపు సూర్యోదయంతో తన గుప్పెటను విసురుగా తెరుస్తుంది, వికేంద్రీకరిస్తుంది, జీవితంలో విసిరేస్తుంది. మా పెద్దమామయ్య గట్టిగా నవ్వుతూ ఏదో చెప్తున్నాడు. అందరూ పగలబడి నవ్వుతున్నారు.
అమ్మ నవ్వు కూడా స్పష్టంగా వినిపించింది. అన్ని నవ్వుల్ని వదిలేసి అమ్మ నవ్వునే స్పష్టంగా ప్రత్యేకంగా గుర్తించిన నా అంతరంగం తన ఆ చర్యలోని ఔచిత్యాన్ని ఇతమిద్ధంగా తేల్చుకోలేకపోతోంది. నా పెళ్లి విషయం సంభాషణలో దొరలడంతో నా ధ్యానం కాస్త అటు మళ్ళింది. నాకు ఈడైన మరదళ్ళు 3-4 కానీ ప్రధానంగా పోటీలో ఉన్నది 2. మా పెద్దమామయ్య కూతురు 16 ఏళ్ల పద్మ, మా నాన్నగారి పెద్ద చెల్లెలు సూర్యుడత్త కూతురు 18 ఏళ్ల నీలవేణి. అమ్మ తరఫు వాళ్ళు, నాన్న తరఫు వాళ్ళు అని 2 పక్షాలుగా చీలిపోతున్నారు ఈ విషయంలో. ఈ ప్రసక్తి వచ్చిన ప్రతిసారి వాతావరణంలో కనిపిస్తున్న వింతైన చిరువేడి నాకు, మా అమ్మకి ఇబ్బందికరంగానే పరిణమిస్తుంది. మామూలుగానే మళ్లీ కాసేపు విసుర్లు, చురకలు, సాగదీసుకోవడాలు అన్నీ అయ్యాక పెద్దమామయ్య మరో విషయం మీదకి నడిపినట్టున్నాడు. కాసేపు జాలిగా మాట్లాడుతూ ఉంటే నాకు అర్థమయ్యింది. కొద్దిసేపు తరువాత మామయ్య సినిమా ప్రోగ్రాం పెట్టాడని. రమణ, రమణ, చిన్నన్నయ్య పెద్దమామయ్య పిలుస్తున్నాడురా. నా ఆఖరి తమ్ముడు వాసు రమణ్ణి పిలిచాడు. అబ్బా ఉండరా, కౌంట్ అయ్యేలాగుంది. ఇప్పటికింకా లైఫ్ లేదు, నువ్వు పోయి కనుక్కో ఎందుకో. సినిమా సంభాషణ జోరుగా వినిపిస్తోంది. ఏ సినిమాకో చెప్పాడురా మామయ్య, మా రాజ్యం పిన్నుకోడికి అడిగాడు వాసుని. లేదింకా, మనమే డిసైడ్ చేద్దాం. చిన్నన్నయ్య, ఏదైనా కలర్ ఫిల్మ్కి వెళ్దాంరా. అటు మా అమ్మమ్మ కంఠం కంగుని వినిపించింది. అందరూ కట్టకట్టుకుని 10-15 రిక్షాల్లో ఏ పెళ్లికో ఊరేగింపుకో వెళ్తున్నట్టు. చూసేవాళ్ళకి ఏమన్నా బాగుంటుందిరా నాని. ఇప్పుడు 100-150 తగలేసి. అబ్బా నువ్వు ఉండవే నస, ఇంతమంది మళ్ళీ కలుస్తామా ఏమిటి? మంచో చెడో ఏదో సందర్భం వచ్చింది కాబట్టి కలిశాం గాని, మంచో చెడో ఏదో ఒకటి, ఏదైనా ఒకటే. జీవితానికి గొప్ప సమదృష్టి ఉంది, బ్రతుక్కి గొప్ప అడ్జస్టబిలిటీ ఉంది. మళ్లీ నా మనస్సు అగాధాల్లోకి, ఆకాశంలోకి పరుగులు తీస్తోంది. అందుకే నా కలర్ ఫిల్మ్ అంటేనే ఇష్టం. అంతెందుకు, మనం రోజూ చూసే రోడ్లు, ఇళ్ళు, కొండలు, మైదానాలు ఒకటేమిటి, అన్నీ కూడా ఈస్ట్మన్ కలర్లో చాలా అందంగా, ఇంతకు మునుపు మనం చూడనంత అందంగా కనిపిస్తాయి. ఎందుకో తెలుసా? తన ఉపన్యాసాన్ని ఒక ప్రశ్నతో ఆపేశాడు వాసు. ఎందువలనంటావు? ఎవరో అడిగారు. వాడేం చెబుతాడో వినాలని నాకు కుతూహలంగా అనిపించింది. ఇప్పుడిప్పుడే భావగగనాల్లో విహరిస్తున్న వయస్సు వాడిది. ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. మనకి కాలేజీలో ప్రాక్టికల్స్లో చూపిస్తారు చూడు, కాంతికిరణం పట్టకం ద్వారా ప్రయాణించి 7 రంగుల వర్ణపటంగా విశ్లేషించబడటం. అదే కారణం. మనం పైన చూసే ప్రతి వస్తువుని తెల్లని సూర్యకాంతి ఛాయలో చూడటం వల్ల అన్ని వస్తువులు వాటి వాటి రంగులు వెలిసిపోయినట్టు, ఫేడౌట్ అయినట్లు కనిపిస్తాయన్నమాట. అదే కలర్ ఫిల్మ్లో అయితే లైట్ రీడిస్పర్షన్ వల్ల చక్కగా రంగురంగులుగా విశ్లేషించబడి ఏ వస్తువుకి ఆ వస్తువు తన ప్రత్యేకతతో, తన ఒరిజినల్ రంగుతో కనిపిస్తుందన్నమాట. కావలిస్తే చూడు, నువ్వు పట్టపగలు చూసే ఏ వస్తువైనా సంధ్యా సమయంలో కానీ, రాత్రి దీపాల కాంతిలో గాని చూస్తే ఇంకా అందంగా కనబడుతుంది. అందుకే నాకు అనిపిస్తుంది, దేవుడనేవాడు కనబడితే పగటి కాంతిని కూడా ఈస్ట్మన్ కలర్లో ఇవ్వరాదా అని అడగాలనిపిస్తుంది. వాసుగాడి 18 ఏళ్ల భావుకత్వం నాకెందుకో స్పష్టంగా తెలియని చిరునవ్వును రప్పించింది. నాకు ఈ సినిమా ప్రోగ్రాం కొంత అయిష్టంగానే ఉంది. మొత్తానికి పెద్దమామయ్య అమ్మమ్మతో సహా అందర్నీ బయలుదేరదీశాడు. ఇంతమంది పెద్ద ఊరేగింపులా సినిమాకి బయలుదేరి వెళ్లడం నాకు కొంచెం డెలికేట్గా ఉంది. నేను వాళ్లతో కలవకుండా వేరేగా సిటీ బస్సులో వెళ్లాలనుకున్నాను. అదీగాక ఇన్ని టిక్కెట్లు సంపాదించే ప్రాబ్లం ఒకటుంది. ఆ హాలు మేనేజర్ నా స్నేహితుడు కనుక 1 గంట ముందుగా వెళ్ళి చెబితే మంచిది. కొంత అయిష్టంగానే, అంతరాంతరాల్లో ఎక్కడో ఎంతో కొంత ఇష్టం లేకపోలేదు అనే నిజం కూడా నాకు తెలుస్తూనే ఉంది. నిజమే, ఈ సందడిని, ఈ సందేహాన్ని, ఆత్మీయుల మధ్య ఈ కలకలల చైతన్యాన్ని ఆనందించకుండా ఉండలేకపోతోంది నా హృదయం. అలా ఆనందపట్టంలో ఏదో అపరాధ భావన కూడా వెంటాడుతోంది లీలగా. నా వెనకే 8 కుర్రాళ్ళు బయలుదేరారు. అమ్మమ్మ పెట్టిన అభ్యంతరాలన్నీ తీసేసి పద్మను కూడా వెళ్లమని పంపించారు పెద్దమామయ్య. ఆ హడావిళ్ళలో నోటుతో నవ్వుతూ, నొసలతో వెక్కిరిస్తూ, నువ్వు కూడా బావతోనే పోవే అని నీలవేణ్ణి ముందుకు నెట్టింది సూర్యుడత్త. పద్మ నా పక్కగా నడుస్తూ వసపెట్టలా చెవిలో ఏదేదో వాగుతుంది. కాస్త దూరంగా నీలవేణి తల వంచుకుని అప్పుడప్పుడు నా వైపు వారచూపులు చూస్తూ నడుస్తోంది. మిగతా వాళ్లంతా వానర సైన్యంలా రోడ్డంతా ఆక్రమించుకుని చిందులు తొక్కుతూ నడుస్తున్నారు. సిటీ బస్సులో మా సెక్షన్ సూపర్వైజర్ వెంకటేశ్వరరావు గారు కనిపించి విష్ చేశారు. ఏమండి, కార్యం బాగా సవ్యంగా నడిచిపోయినట్టేనా? బాగానే పూర్తయింది సార్. బాగుంది. వీళ్ళంతా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, బావలు, మరదళ్ళు, బంధువులు. బాగుంది.
వైభవంగానే జరిగిందన్నమాట. ఇంకేం, అయినా మీ నాన్నగారికేం లోటు? మహానుభావుడు అయిన వాళ్ళు కొల్లలు. మొత్తానికి పెళ్లిలా జరిపించుకున్నాడు. బావుంది. ఏమిటిలా చాలా హడావిడిగా బయలుదేరారు? ఏదో చెబుదాం అనుకున్నాను. ఇంతలోనే ఒక శిశింద్రి అందుకుని, సినిమాకి సార్, దేవీలో శపథం సినిమాకి అన్నాడు ఉత్సాహంగా. ఒక్క క్షణం గిల్టీగా కొట్టుకుంది నా గుండె. ఓహో, సినిమాకా? ఇకనేం? అన్నట్టు ఈ రోజుతో మీ లీవ్ అయిపోయింది కదా, రేపు జాయిన్ అవుతారా లేక ఎక్స్టెండ్ చేస్తారా? అబ్బెబ్బే లేదండి, జాయిన్ అయిపోతాను కంగారుగా అన్నాను. అవసరం లేని సంజాయిషీ ధ్వనించింది నా కంఠంలో. ఆయనలో ఎంతమాత్రం ఆ ఉద్దేశం లేకపోవచ్చు, కానీ నాకు మాత్రం ఆయన ఓహ్ సినిమాకా, బాగుంది అన్న మాటల్లో ఏదో వెక్కిరింత వ్యంగ్యం ఉన్నట్టు అనిపించింది. ఎలా జరిగిందో, ఎవరి ప్రోత్సాహం వల్ల, ఏ రాజకీయం వల్ల జరిగిందో కానీ నా సీటు పద్మకి నీలవేణికి మధ్య ఉండేలా ఏర్పాటు జరిగింది. చిన్నగా నవ్వుకుంటూ కూర్చున్నాను. సినిమా మొదలైంది. ఇదివరకే నేను చూసేసిన సినిమా. అన్యమనస్కంగా చూస్తున్నాను. నా పక్కన సన్నగా ముక్కు ఎగబీల్చినట్టు అనిపించి తల తిప్పాను. నీలవేణి ఏడుస్తోంది. ఏమిటి అన్నాను నెమ్మదిగా. 5 నిమిషాల తర్వాత నెమ్మదిగానే చెప్పింది. చూసావా బావా, తండ్రి పోయి 20 ఏళ్లైనా రామారావు ఒక్క క్షణం క్రితమే పోయినట్టు ఎలా దుఃఖపడుతున్నాడో. 20 ఏళ్లుగా ఒక్క నిమిషం కూడా మర్చిపోలేదన్నమాట. మా నాన్న కూడా మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. 5 ఏళ్లైనా కాలేదింకా, అప్పుడే అమ్మ కూడా మర్చిపోయింది. ఉలిక్కిపడ్డాను. దాని మాటలు వినిపించడం మానేశాయి. ఏదో తెలియని ఆవేదన గుండెలో సొళ్ళు తిరుగుతోంది. నాన్నగారు, మా నాన్నగారు లాంటి తండ్రి ప్రపంచంలో మరెవ్వరికీ లేరేమో అనిపించేది మాకు. ఎంత ప్రేమమూర్తి! ఆయన చితిముందు నుంచున్న నాకు ఇంక ఈ ప్రపంచంలో బ్రతకడం వ్యర్థం అనిపించింది. నేను రమణ 11వ రోజున ఆత్మహత్య గురించి ఆలోచించాం. మా అమ్మ వారం రోజుల పాటు పచ్చి మంచినీళ్లు తాగలేదు. ఇంత విషం తిని అందరం చచ్చిపోతే బాగుంటుందని నేను రమణ నిశ్చయించుకున్నాం. కానీ ముక్కుపచ్చలారని చెల్లెళ్ళు, ఆఖరి తమ్ముడు, వీళ్లని చంపే అధికారం మాకు లేదు. అమ్మకి, నాకు, రమణకి ఉన్నంత మనస్తాపం ఉండే వయస్సు కాదు వాళ్ళది. వాళ్ల కోసం మేం బతక్క తప్పదనుకున్నాం. ఇంతా జరిగి ఎంతకాలమైంది? అంతలోనే బావా గిల్లింది పద్మ. షబ్బా, ఏమిటి? ముక్కు మొహం తెలియని వాళ్ళని ఈ ప్రపంచంలో ఎక్కడని వెతుకుతాడు రాతను? తను ప్రతిజ్ఞ పట్టేసినంత మాత్రాన వాళ్ళు దొరికితే గాని వీడు నవ్వడు, నలుగురితో కలవడు, తిండి తిండవు. తాగేస్తున్నాడు. వీడు చచ్చిపోడా మరి? తన బాల్యంలో తన కళ్ల ముందు తన కన్న తండ్రిని చంపిన హంతకుల అంతు చూడటానికి ప్రతిజ్ఞ పట్టిన ఒక కుర్రవాడి కథ ఆ సినిమా. తండ్రి చితిమంటల ఎదురుగా పిడికిలి బిగించి గుండెలు పగిలేలా ప్రతిజ్ఞ చేసిన ఆ క్షణంలో ఆ కుర్రవాడి జీవితంలో కాలం స్తంభించిపోయింది. అది ఒక్కటే క్షణం. అటు తర్వాత అతని జీవితంలో మరే ఇతర క్షణం తొంగి చూడనేలేదు. ఆ ఒక్కటే అనుభవం, ఆ ఒక్కటే అనుభూతి. అటు తర్వాత అతని అస్తిత్వం కాలప్రవాహం నుంచి బయటకొచ్చేసి ఆ భావావేశపు అభావం స్థిరీకరించబడిపోయింది. అటుపైన 20 ఏళ్లపాటు అహరహం, అనుక్షణం ఆ దుఃఖాగ్నిలో, ఆ ప్రతీకార జ్వాలలో, ఆ చితిమంటల స్మృతివాక్యంలో అర్ధాంతరంగా ఆగిపోయి నిలిచిపోయాడు. అటుపైన అతనికి నవ్వు లేదు, మరో ఏడుపు లేదు, బ్రతుకు లేదు, గమనం అసలే లేదు. నాన్నగారి చావు కూడా చాలా మిస్టీరియస్గానే జరిగింది. కోర్టు పని మీద విజయనగరం వెళ్ళి హఠాత్తుగా హార్ట్అటాక్తో నో, సంథింగ్ ఈజ్ రాంగ్. ఆ 11 రోజులు ఏవేవో గుసగుసలు వినిపించాయి నాకు. పోస్టుమార్టం జరగకుండా పెద్ద ప్రయత్నం జరిగిందట. నాన్నగారు వెంట తీసుకుని వెళ్లిన కాగితాలు కొన్ని కనిపించలేదట. ఏది ఏమిటి, ఎందుకు, ఎలా జరిగిందో స్పష్టంగా ప్రశ్నలు వేసుకునేలోగానే నాన్నగారు పిడికెడు బూడిదైపోయారు. ఎంతగా జ్వలించిపోయింది నా గుండె. ఏదో ఉక్రోషంతో, ఏదో మంటతో నాన్నగారి చావు సహజమా, అసహజమా? అసహజమైతే ఎలా, ఎందుకు ఆరా తీయాలని, అంతు చూడాలని అగ్నిపర్వతంలా రగిలిపోయాను నేను. ఏం చేయగలిగాను? ప్రశ్న అలాగే ఉండిపోయింది. ఉండిపోలేదు కూడా. కాలగతిలో క్రమంగా కరిగిపోతోంది కూడా. కాలగతి అంటే ఎంతో కాలమైపోయిందే. ఈనాడిలా సినిమా చూస్తూ వయస్సు, రక్తాన్ని 2 పక్కలా వేడెక్కించుకుంటూ జీవితానుభవంతో ప్రతిక్షణం మొనకల వేస్తూ ఒక్క క్షణమైనా దేవుడిలాంటి నాన్నగారి కోసం జీవితాన్ని స్థిరీకరించుకోలేక ఎక్కడికి కొట్టుకుపోవడం. నాన్నగారు పోయిన తర్వాత నవ్వు, ఆనందం, అనుభవం ఇవేమీ నా జీవితంలో ఉండవనుకున్నాను, ఉండకూడదనుకున్నాను. కేవలం కుటుంబం పట్ల నా బాధ్యతని, కర్తవ్యాన్ని నెరవేర్చడానికి మాత్రమే నాన్నగారు వారసత్వంగా మిగిల్చిన ఈ జీవితాన్ని కొనసాగించాలనుకున్నాను కొన్ని రోజులు.
అంతే, మళ్లీ జీవితం తన పరిపూర్ణ విలాసంతో కమ్మేసింది. బావా, మళ్లీ గిల్లింది పద్మ. ఏమిటి ఏమిటి నస అన్నాను చిరాగ్గా అనాలనుకున్నాను. నవ్వుతూ సరసంగా అనేశాను. హౌ షేమ్ఫుల్! అంతలా కవ్విస్తోంది ఆ అమ్మాయి. అతనిలో నిజంగానే ఏమీ చలనం లేదంటావా? కవ్విస్తున్నట్టు అడిగింది. నిజమే, ఈ అనుమానం నాకు వచ్చింది. కాలం, జీవితం ఇన్నేళ్లుగా అతన్ని ఎప్పుడూ తాకనేలేకపోయాయా? తాగి ఆ మత్తులో అస్తిత్వాన్ని తిమ్మిరితో మొద్దుపరిచి ఆ తాకిడిని తొళ్లగొట్టి తృణీకరించాలని అతను ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించింది. ఆపరేషన్కి ముందు మత్తు ఇంజెక్షన్ తీసుకున్నట్టెందుకు? జీవన స్పర్శ నుంచి బలవంతాన తప్పుకునే ప్రయత్నం ఎందుకు? ఆత్మవంచన్ని కప్పిపుచ్చుకోవడం ఎందుకు? ఏమో, నాకేం తెలుసు. నేనేమైనా వాడి మనసులోకి తొంగి చూశానా? వాళ్ళలో నిజంగా చలనం ఉందో లేదో, ఉండి లేనట్టు నటిస్తున్నాడో? ఎందుకు నటించడం? ఆ అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళ నాన్న పట్ల ప్రేమ, వాడి ధ్యానం తగ్గిపోతాయా? అసలు అలా ఒకే పాయింట్ మీద అన్నేళ్లు ఉడుంపట్టు పట్టి కూర్చోవడం సాధ్యమేనా బావా? నా మటుకు నాకు అసాధ్యం సుమా. మా నాన్న మీద ఎప్పుడైనా అలుగుతాననుకో, నిజంగా అన్నం మానేసి కూర్చుంటాను. ఆయన వచ్చి బతిమాలడం ఆలస్యమైందనుకో, ఎంత ఆకలిస్తుందనుకున్నావు? కోపం అలాగే ఉంటుంది, కానీ ఆకలి కూడా వేస్తుంది. దొంగతనంగా తినేసి కూర్చుంటానంతే. కిలకిలా నవ్వేసింది. దాని మాటల నుంచి నా అంతరంగంలోని సందిగ్ధతకి ఏదో సమాధానం, నేను అజ్ఞాతంగా అస్పష్టంగా కోరుకుంటున్న జవాబు వైపుకి మొగ్గు ఇచ్చే ఆలంబన దొరికినట్టు అనిపించింది. మనస్సు గిల్టీ ఫీలింగ్ నుంచి కొంచెం కొంచెం తేరుకుంటోంది. ఈ భావ సంఘర్షణ 20 రోజుల క్రితం నుంచి ప్రారంభమైంది. మా బాబాయ్ 20 రోజుల క్రితం వచ్చాడు దగ్గరుండి నిర్వహించేందుకు. బంధువులకు ఆహ్వానాలు వెళ్ళాయి పెళ్లి పిలుపుల్లాగా. ఇంతమందికి వసతి సౌకర్యం చూపించడం ఎలాగా అన్న సమస్య తలెత్తినప్పుడు పక్కింటి మాస్టారింట్లో ఎడంపక్క వాటా ఖాళీ అయింది. ఆ 5 రోజులు విడిదిగా అడిగితే సరి అన్నాడు రమణతో. ఆ విడిది అన్న మాట చాలా ఇబ్బందికరంగా అనిపించి నేను రమణ ముడుచుకుపోయాం. సౌకర్యార్థం ఇంటికి ముందు వెనక షామియానాలు వేయించక తప్పలేదు. వంట బ్రాహ్మలు, వంటలు, హడావడి, ప్రతిక్షణం ప్రతి అంశం మీద నేను రమణ గిల్టీగా, మొహమాటంగా, సిగ్గుతో మొహాలు ఎర్రబరుచుకుని తలలు దించుకుంటూ ఉంటే అమ్మమ్మంది, అదేమిట్రా కుర్రనాగప్పల్లారా, ఎందుకలా ఏదో తప్పు చేస్తున్నట్టు సిగ్గుపడతారు? సంవత్సరీకాలు అంటే పెళ్లితో సమానం అని చెప్తారు పెద్దలు అని. 3 రోజులు ఉన్నట్టుండి భోరున్న రాగాలు, పెడబొబ్బలు, అరగంట తిరగకుండా నవ్వులు, నవ్వుతున్నప్పుడు కేరింతలు, మళ్లీ ఏదో తంతు జరుగుతున్నప్పుడు అందరూ శోకాలు, సానుభూతులు. ప్రతి రాత్రి పెళ్లి గొడవలు, చనిపోయిన వారి జ్ఞాపకాలు తవ్వితీయడం, కళ్ళు గతాన్ని వర్షించడం, పుట్టనున్న వారి జాతక చక్రాలు తిప్పుకోవడం, కళ్ళు భవిష్యత్తుని తెలియచెప్పడం, వర్తమానాన్ని కలలుగనడం. ఈ ఏడాదిగా లేని జీవకళ ఏదో అమ్మ మొహంలో కనిపించింది. రమణ ఆనాడు తన పాటలతో, తన వాయిద్యాలతో ఎంత హుషారుగా ఎంటర్టైన్ చేశాడు. నాన్నగారు పోయినాటి విషాద ఛాయ, నాన్నగారు తిరిగి వచ్చారా అన్నంత ఉత్సాహంగా. బ్రతుకు, చావు, ఆరాటం, ఆనందం, గొప్ప ఎక్స్పీరియన్స్ ఇది. ఏ కుర్రాడికో సినిమా గురించిన సందేహాన్ని మా బాబాయ్ గారు ఒక ఆయన తీరుస్తున్నాడు. బావుందిరా మరీని, 3 గంటల్లో మొత్తం కథంతా చెప్పాలాయే. నువ్వు అడిగే ప్రతి చొప్పదంటు ప్రశ్నకి వాడు ఎప్పుడు తిన్నాడు, ఎప్పుడు పడుకున్నాడు, ఎప్పుడు దొడ్డికెళ్ళాడు, ఎప్పుడు స్నానం చేశాడు, ఇవన్నీ చూపిస్తే వాడు బతికినంతకాలం మనకి సినిమా చూపించాలి. అదీకాక ఆ కథ వాడి జీవితంలోని ఏ సంఘటనకి, ఏ రసానికి సంబంధించిందో ఆ ఒక్క అంశాన్నే చెబుతాడు. కానీ మొత్తం జీవితమంతా అన్ని రసాల్లో పరిపూర్ణంగా ఎలా చూపించగలడు? సహజత్వం లేదని నువ్వంటే ఎలా? సినిమా అంటే జీవితంలా అనిపించేదే కానీ జీవితం కాదుగా. నాకు సమాధానం దొరికింది. మా నాన్నగారు నాతో అంటున్నట్టు అనిపించింది. ఒరే నాన్న, నేను పోయిన ఆ క్షణం దగ్గరే నీ జీవన గమనం స్తంభిస్తే నేను పోయినట్లే లెక్క. అలా కాక నువ్వు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు మీ బ్రతుకుల్లో నడుస్తూ, మీ వెనకాల నా స్మృతిని నడిపించుకుంటూ, మీ జీవితాల్లోకి నన్ను ఇముడ్చుకుంటూ వెళితే నేను బ్రతికి ఉన్నట్టే కదరా. రంగుల్లోకి విశ్లేషించబడితే పరిపూర్ణత నుంచి వేరుపడ్డ ఏ ఒక్క రంగో, ఏ ఒక్క అంశమో స్ఫుటంగానే అయినా, అందంగానే అయినా ఒక్కటి విడిగా కనబడుతుంది. అన్ని రంగులు, అన్ని అందాలు, అన్ని అనుభూతులు సగటుగా కలిసి ఉన్న సూర్యకాంతి జీవితం. దయచేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి. వీడియో లింకును అందరితో పంచుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి. ధన్యవాదాలు. మీ పున్నమరాజు.